అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఏమండి ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు చూడండి. వీళ్ళిద్దరు ఉన్నారా? వీళ్ళిద్దరిని కూడా ఇక్కడ ఇంకో క్యారెక్టర్లో చూపిస్తాను రండి. ఇక్కడ ఎప్పుడైతే ప్రశ్నరావుని అరెస్ట్ చేశారో సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలంటే ఇక సుగాలి ప్రీతి గారి తల్లి ఆవిడ వీల్ చైర్లో ఉంటుంది కాబట్టి ఆవిడని తీసుకొచ్చి ఇమీడియట్గా ప్రెస్ మీట్లు పెట్టించడం ద్వారా ప్రశ్నరావుని మీద ఒక సెంటిమెంట్ క్రియేట్ చేద్దాం అనుకుని ఇమీడియట్గా వీళ్ళు తీసుకొస్తారు. ఇగో చూడండి, బండి దోసుకుంటూ వచ్చేసి వెంటనే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నరావణ్ గారి గురించి జాడ శ్రావణ్ గారికి నా బాధ చెప్పుకోనకు వచ్చాను. ఈరోజు నేను గన్నవరంకి రావడానికి ముఖ్య కారణం నా కడుపు బాధ, నా కడుపులో ఉన్న ఆవేదన కక్కడానికి ఇక్కడ రావడం జరిగింది. మొదటిగా మరి రావణ్ గారిని, ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నడిపే రావణ్ గారిని, తర్వాత జడా శ్రావణ్ కుమార్ గారిని కలిసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాకు మాట ఇచ్చి మరి మోసం చేశారో, ఏదైతే మరి మాట ఇచ్చి మాకు హ్యాండ్ ఇచ్చారో, సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు సంతకం అన్నారు, అలా మీరు కూడా రావణ్ గారిని మరి అదే విధంగా శ్రావణ్ గారిని మీరు సుగాలి ప్రీతి కేసును మధ్యలో వదిలేయకండి అని అడగడానికి వచ్చాను. ఇప్పుడు దాకా ఆవిడ మీద చాలా కన్సర్న్ ఉండేది, కానీ ఎప్పుడైతే ఆవిడ వచ్చి మొత్తం ఈ పెయిడ్ ఆర్టిస్టులు అందరితో పాటు ఆవిడ కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అయిందో, నిజంగా ఒక కూతురు కోసం ఒక తల్లి ఎన్ని సంవత్సరాలు పోరాడుతుంది అనుకున్నాం. కానీ మరుపు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఖచ్చితంగా ఎంత కొడుకైనా, కూతురైనా, తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు మర్చిపోతారు. కానీ ఇవిడు మర్చిపోకుండా ఇంత చేస్తుంటే ఇదంతా ప్రేమ అనుకున్నాం. కానీ ఈవేళ ఎవరైతే సాయం చేశారో ఆ సాయం చేసిన పవన్ కళ్యాణ్ గారినే కేసులో ఇరికించాలి అని వైసీపీ ఇస్తున్న పేటీఎం కోసం ఈవిడ పనిచేస్తుందో, నిజంగా ఈవిడ కూతురు యొక్క మరణాన్ని ఈవిడ డబ్బుల కోసం వాడుకుంటుందని ఈరోజు చాలామంది విమర్శిస్తున్నారు. అది నిజమేమో అనిపిస్తుంది. కేవలం పాపం సుగాలి ప్రీతి మరణం మీద ఆ ఎస్ఎస్టీ కేసు పవన్ కళ్యాణ్ గారి వల్ల కట్టడం, ఒక 5 ఎకరాల పొలం రావడం, ఉద్యోగం రావడం, రకరకాల బెనిఫిట్స్ రావడం, ఇవన్నీ ఆవిడకి సరిపోలేదు, ఇంకా కావాలనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు వైసీపీతో చేతులు కలిపి వాళ్ళు ఇచ్చిన డబ్బుల కోసం ఇలాంటి తప్పుడు కేసులు పెడుతుంది అని ప్రజలు మాట్లాడి నిజం అనిపిస్తుంది కదా. నిజంగా ఆ కూతురు మీదే ప్రేమ ఉంటే ఎవరైతే చేశారో తప్పు చేసిన వాళ్ళ మీద కసి తీర్చుకోవాలి, లేకపోతే వాళ్ళకి శిక్ష పడాలని అనుకుంటుంది తప్ప సాయం చేయడానికి వస్తానన్న వాళ్ళు కలిసి చేస్తానన్నారు. ఆ టైం చేయలేకపోయారు, వేరే ఇబ్బంది వచ్చింది, చేయలేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతారా? వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారా? మేము కేసులు పెడతాం, మీ మీద దేశద్రోహం కేసు పెడతాం, బ్లాక్మెయిల్ చేస్తారా? ఇలా ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది ఈవిడని చెప్పి ఇప్పుడు మొత్తం నెట్లో మొత్తం అంతా అదే ట్రోలింగ్ జరుగుతుంది. ఈవిడ ఇలాగే వాళ్ళ కూతురు చావును ఉపయోగించుకుని ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేస్తుంది, నాయకులను బ్లాక్మెయిల్ చేస్తుంది, డబ్బులు తీసుకున్న తర్వాత సైలెంట్ అవుతుందని చాలామంది ఆల్రెడీ పోస్టులు పెట్టేశారు. మరి చూసేవాళ్ళకి కూడా అది నిజం అనిపిస్తుంది కదా. ఎందుకమ్మా ఇలాంటి పనులు?